ఒక పెద్ద లాయర్ని పెట్టి అసలు నిజాన్ని బయటకు వచ్చేలా చేస్తాను. ఆవేశంలో సూర్యని ప్రశాంతంగా ఉన్న మా జీవితంలో తుఫాను సృష్టించింది సూర్య. ఛా! ఆ సౌందర్యే పద్మని మర్డర్ చేయించింది. ఎందుకు? కృష్ణ కోసం. సౌందర్య 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 లేవే లేవే ముందు. బావగారు, షట్ అప్. ఎవరే ఎవరే నీకు బావగారు? ఎందుకున్నావు ఇక్కడ? నా తమ్ముడి నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న దానివి. వాడు ఆఫీసులో నీకేంటే పని? నేనిక్కడ. నువ్వే మళ్ళీ ఇక్కడికి ఎందుకు చేరావు? అది ఉద్యోగం కోసం. చంపుతా. నీ మాయ మాటల్ని నమ్మడానికి నేను కృష్ణని కాదే, వాడి అన్న రామ్ ప్రసాద్ని. ఏయ్, ఏంటి ఆ బెత్తర చూపులు? పద్మని హత్య చేయించి అన్యాయంగా సూర్యని ఆ నేరంలో ఇరికించినంత తేలిక కాదే ఈ రామ్ ప్రసాద్ చేతుల్లోంచి తప్పించుకోవడం. ఆపండి, ఏమంటున్నారు? పద్మని నేను చెప్పించడం ఏంటి? ఇదే ఈ నాటకమే వద్దనేది. నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. ఛీ! తాళి విలువ భర్త విలువ తెలియని నీకు మళ్ళీ కృష్ణ కావాలా? ఉద్యోగం పేరుతో ఇక్కడ చేరి సూర్యని ఉచ్చులో బిగించి దూరం చేస్తే ఆ ప్లేస్లో నువ్వు సెటిల్ అవుదావనా? జరగనివ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను. బావగారు, నరుకుతా. ఇంకోసారి వరుసలు కలిపి మాట్లాడావంటే, ఏయ్, ప్రాణాల మీద నీకే మాత్రం తీపి ఉన్నా తక్షణం బయటికి నడు. అవుట్. గెట్ అవుట్ ఐ సే. సౌందర్య, చూడు కృష్ణ, ఆడదాన్ని అనే ఇది కూడా లేకుండా మీ అన్నయ్య నన్ను అందరి ముందు. ఒసే రాక్షసి, ఆపు. కట్టి పెట్టవి నీ నంగనాచి ఏడుపులో. అన్నయ్య. అవును కృష్ణ, ఇదో మాయలాడి. దీని కన్నీళ్ళని కళ్ళబుల్లి కబుర్లని నువ్వు నమ్మినందుకే కథ ఇంత దూరం వచ్చింది. అన్నయ్య, ఏమంటున్నావు? నువ్వు చేసింది చేస్తున్నది తప్పు అంటున్నాను. నిన్ను బుట్టలో వేసుకోవడానికే ఈ వగలాడి ఉద్యోగం పేరుతో ఇక్కడ చేరింది అంటున్నాను. నీకు దగ్గర అవడానికే సూర్యుని హత్య కేసులో ఇరికించి నీకు దూరం చేసింది అంటున్నాను. అన్నయ్య, అర్థం లేకుండా మాట్లాడుకో. అర్థం చేసుకోకుండా మాట్లాడుతోంది నువ్వే. ఇదే ఈ రాక్షసే అన్యాయంగా పద్మని హత్య చేయించింది. కాదు, పద్మని హత్య చేసింది సూర్యే. నేను నా కళ్ళారా చూశాను. కాదు, ఇదేదో మాయ చేసి కనికట్టు చేసింది. కుట్రని చేసి పద్మని చంపింది సూర్య అని అందరూ భ్రమపడేలా చేసింది. భ్రమ నీకే. సూర్య ఏ తప్పు చేయలేదని భ్రమ. కృష్ణ, ఇంకా వాదనలు అనవసరం. నీ అన్నయ్యగా నేను చెప్తున్నాను, తక్షణం ఈ నీచురాల్ని మెడపట్టి బయటికి గెంటేయ్. అన్నయ్య, అన్నయ్యగా నువ్వు నన్ను ఎన్నైనాను పడతాను, అంతేగాని. కానీ ఏ ఏ అంటే ఇది పద్ధతి కాదు అంటున్నాను. కృష్ణ, నీ పద్ధతే బాగాలేదు. అన్నీ తెలిసి కూడా కనీసం సూర్యతోనైనా చెప్పకుండా దీన్ని, ఈ డక్కులాడిని గుడ్డ నక్కని తెచ్చి పక్కన పెట్టుకున్నావంటే నా ఇష్టం. నా ఇష్టం. ఇది నా ఆఫీస్. నా ఆఫీసులో నాకు నచ్చిన వాళ్ళే ఉంటారు. మధ్యలో నీకేంటి? కృష్ణ, ఏమన్నావు? నీ ఆఫీసా? నీ
అది కాదన్నయ్య, అంటే వద్దురా. నీ నా నీ ఆఫీసు, నీకు నచ్చిన వాడు. బాగానే గుర్తు చేసావు. ఓకే, అలాగేరా. అన్నయ్య వద్దురా. ఇక్కడ అనిపించనిదే ఏది కూడా ఇక్కడి నుంచి బయటికి రాదు. రాదు అంతే. నేను మనం అనుకుని వచ్చాను, కానీ నువ్వే నేను నేనే అని గొప్పగా గుర్తు చేశావు. థ్యాంక్స్ రా, మెనీ మెనీ థ్యాంక్స్. రామ లక్ష్మణ యుద్ధం మొదలైంది. ఒరే, ఏమిటా స్పీడు? కాస్త మెల్లగా పోని. ఎంత పని చేసేవరా? దెయ్యం పట్టినట్టు ఏమిటా స్పీడు అని అంటున్నా వినకుండా. నా తప్పేం లేదమ్మా, ఆ పిల్లే. నోర్మయ్, చేసిన నిర్వాకం చాలు గాని ఆ పిల్లకి ఏమైందో చూద్దాం పదా. అయ్యయ్యో, రక్తం కూడా వస్తుంది. సారీ అమ్మా. పర్వాలేదంటీ, నాదే తప్పు, చూసుకోలేదు. విన్నావురా? తప్పంతా మా డ్రైవర్దేనమ్మా. లేమ్మా, మెల్లగాలేమ్మా. అయ్యయ్యో, అలా చూస్తూ నిలబడతావే, అవన్నీ తీసి బ్యాగ్లోకి ఎత్తు. పర్వాలేదండి, నాకేం కాలేదు. అయ్యో, తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఏం కాలేదంటావేంటమ్మా? పద, ఈ పక్క వీధిలోనే మా ఇల్లు. వద్దండి. నీ మొహం ఏమిటొద్దు? చూడబోతే సత్యకాలపు దానిలాగున్నావే. ఈ పాటికి ఇంకొకళ్ళు అయ్యి ఉంటే నానా గొడవ చేసేవాళ్ళు. ఒరేయ్, ఆ బ్యాగ్ ఇటిచ్చి డోర్ తెరు. పదమ్మా, మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తాను. పర్లేదండి, నాకేం కాలేదు. కాల్ తీసి కాలు పెట్టలేకపోతున్నావు. నువ్వు మాట్లాడకుండా పద. మెల్లగా. జాగ్రత్తమ్మా, మెల్లగా. ఒరే, చూసావు కదా, ఇకనైనా మెల్లగా పోని. అలాగే అమ్మగారు.
జాగ్రత్తగా దిగమ్మా. ఇదే మా ఇల్లు. పద. నౌకాలు, నౌకాలు. ఏటమ్మ గారు? అర్జెంటుగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అనగా అమ్మ గారు, నువ్వు కూర్చో అమ్మా. జానకి, ఎవరి అమ్మాయి? ఇదిగో వీడి వల్లే కొంచెంలో ప్రమాదం తప్పింది. చూడండి ఎలా రక్తం కారుతుందో. ఇదిగో నమ్మగారు. ఇటు ఇవ్వండి, పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు? నువ్వు మాట్లాడకుండా కూర్చో. అమ్మా, నీ పేరు? తులసి. నిన్నెక్కడో చూసినట్టుందే. తులసి అంటే నువ్వు టీవీలో? అవును. ఏమండి? ఈ పిల్లే జానకి, మొన్న టీవీలో చూపించారని చెప్పానే. అంటే ఆ తులసి? అమ్మాయి, నీకు జరిగిన అన్యాయం గురించి తెలిసి ఎంతో బాధపడ్డాం. అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామా అని ఆవేదన పడ్డాం. అవునమ్మా, ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటే ఆ దేవుడు చూస్తూ ఎందుకుండిపోతాడా అని మదన పడ్డాం కూడా. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడమ్మా. అందుకే ఆ దుర్మార్గుడు కుక్క చావు చచ్చాడట. లేదంకుల్, ఆ దుర్మార్గుడు చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. అదేమిటమ్మా? రైలు పట్టాల మీద ఆ నీచుడి శవం దొరికిందని, ఆధారాలను బట్టి చచ్చింది ఆ దుర్మార్గుడే అని పోలీసులు కూడా నిర్ధారణ చేశారని పేపర్లో వచ్చింది కదమ్మా. లేదంకుల్, పోలీసులు కూడా పొరపడ్డారు. రైలు పట్టాల మీద దొరికిన శవం ఆ ద్రోహిదే అని భ్రమపడ్డారు. ఏటేటి? పోలీసులు కూడా బెంపడ్డారా? అంటే వాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అదెలా సాధ్యమమ్మా? వాడు మనిషి కాదు, రాక్షసుడు. మాయలు మర్మాలు తెలిసిన నరరూప రాక్షసుడు. అంటే ఊసరవెల్లిలాగా ఆ నీచుడిప్పుడు తన రూపాన్ని మార్చుకున్నాడు. సరికొత్త రూపంతో పోలీసుల నుంచి తప్పించుకోవటానికి సరికొత్త నాటకం ఆడుతున్నాడు. తన పేరు మాత్రమే కాదు, ఇంటి పేరు కూడా మార్చుకొని ఇంకొకరికి కొడుకుగా, కోటీశ్వరుడిగా చెలామణి అవుతున్నాడు. ఆస్తి కోసం ఆ కుటుంబాన్ని మట్టుపెట్టాలని చూస్తున్నాడు. నిజంగానా? అవునండి. ఒక ఆడదానికి అన్యాయం చేసి ఆ పిరికి పంద పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రూపాలనైనా మారుస్తాడు, ఇంకెన్ని కుట్రలైనా చేస్తాడు. వాడు పురుగులు పట్టి నాశనం అయిపోను. వాణ్ణి ఏ భూతమో ఎత్తుకెళ్ళిపోను. మరి ఇంత దారుణమా? మరి ఇంత అన్యాయమా?
జానకి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలని, ఆస్తి కోసం దారుణాలని ఘోరాలని చేసేవాడని ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడు. ఆయిస్ తీరాక నరకంలో తోసేసి సలసల మరిగే నూనెలో వేయించి సూరదండన శిక్ష ఇదిస్తారు. నిలువున సీరేసి ఉప్పు పాత్ర వేస్తారు. అంటే ఆ నీచుడు అప్పటిదాకా ఇంకా ఇంకా పాపాలు ఇంకా నేరాలు చేస్తూనే ఉంటాడా? ఛాన్సే లేదంటీ. పోలీసులకి ఆ త్రాసుడి గురించి తెలిసిపోయింది. ఇక మిగిలింది ఆ దుర్మార్గుడి కప్పుకున్న ముసుగుని తొలగించటం. సరికొత్త పేరుతో, సరికొత్త రూపంతో, సరికొత్త నాటకాన్ని ఆడుతున్న ఆ ద్రోహిని ముసుగులోంచి బయటికి లాగడమే. అలా వాడు బయటకు వచ్చిన రోజున వాడి వెనక ఉన్న అజ్ఞాత శక్తులు కూడా వాణ్ణి కాపాడలేవు. చివరికి ఆ కిరాతకుణ్ణి పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా ఉరికంబానికి వేలాడకుండా వాణ్ణి రక్షించలేడు. వెళ్ళొస్తానండి. వస్తాను అంకుల్. మంచిదమ్మా. చిన్నాడా ఆగు. ఏమిట్రా నువ్వు చేసింది? తను చేసిన నిర్వాకం గురించి చెప్పలేదా? కృష్ణ, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని ఒక ఆవేశపరుడు గురించి మాట్లాడుతున్నాను. ఏది తప్పో ఏది ఒప్పో గ్రహించలేని ఒక తొందరపాటు మనిషి గురించి మాట్లాడుతున్నాను. చిన్నాడా ఆపు. ఏమిట్రా వాడు చేసిన అంత పెద్ద తప్పు? ఏమిట్రా వాడు చేసిన నేరం? నేరం మాత్రమే కాదు, ఘోరం. ఏంటి ఘోరమా? కాదా? ఏంట్రా ఘోరం? ఆ సౌందర్య నిన్ను మాయ చేసి ఆఫీసులో పెత్తనం చలాయిస్తుంటే చూసి భరించలేక తిట్టాను. తప్ప? దారుణంగా పద్మని చంపించి తెలివిగా సూర్యుని ఆ నేరంలో ఇరికించినందుకు తిట్టాను. తప్ప? తప్పున్నారా? నేను లేనప్పుడు ఆఫీసుకొచ్చి అందరి ముందు ఆడది అనే ఇది కూడా లేకుండా సౌందర్యని అనరాని మాట్లాడడం తప్పు కాదా? తక్షణం బయటికి నడు, లేకపోతే గొంతు పిసికి చంపుతాను అని దౌర్జన్యంగా బెదిరించడం తప్పు కాదా? అమ్మా, ఇది అన్నదమ్ముల సమస్య కాదు, ఆఫీస్ సమస్య, నా స్టాఫ్కి సంబంధించిన సమస్య. ఓ, నీ స్టాఫ్ ఎవరు? ఆ సౌందర్యగా? ఆ రాక్షసిని, పచ్చని మన కుటుంబాన్ని అగ్నిగుండంగా మార్చిన ఆ దుర్మార్గురాల్ని తెచ్చి నీ ఆఫీసులో పెట్టుకుంటావా? అది కూడా మాకెవరికి తెలియకుండా దొంగచాటుగా. అన్నయ్య, దొంగచాటుగా కాదు, త్వరలానే ఉద్యోగం ఇచ్చాను. అదే ఎంత తప్పో తెలుసా నీకు? నువ్వు చేయలేదా తప్పు? గురువింద గింజలా మాట్లాడుకో. తవ్వుకుంటే చాలా చాలా చెప్పాల్సి వస్తుంది. చిన్నాడా, ఇదే నా అన్నయ్యతో మాట్లాడే పద్ధతి? ముందు తనని తెలుసుకోమని చెప్పు. కృష్ణ, నేను నీ చేత చెప్పించుకునే స్థితిలో లేను. అదే మాట నేను కూడా అనగలను. అంటే నీ తప్పుని ఒప్పుకోను అంటావు, ఆ సౌందర్యని, ఆ దెయ్యాన్ని ఉద్యోగం నుంచి తీసేయను అంటావు. అవును, నేను ఏ తప్పు చేయలేదు, చేయటం లేదని నా అంతరాత్మకు తెలుసు. తప్పు చేయని వాడు ఎవరికి భయపడ్డా. అవునరా, నువ్వెవరికీ భయపడవు. నీ ముఖం మీద విడాకుల పత్రాన్ని విసిరికొట్టి నీ తండ్రి చావుకు కారకురాలైన ఆ దుర్మార్గురాల్ని నీ మనిషి అనుకుంటున్నావు. నీ మంచి కోరుకునే నీ వాళ్ళని పరాయి వాళ్ళు అనుకుంటున్నావు. లోకం ఏమనుకుంటే నాకేమిటి అని తిక్కగా మాట్లాడుతున్నావు, అంతేనా? అవును, నేనేం చేయాలో ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. ఎవ్వరూ నాకు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కృష్ణ, అవును, ఇక మాటలు అనవసరం. నా ఆఫీస్ విషయాల్లో కానీ
నా పర్సనల్ విషయాల్లో కానీ ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది.